తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. షుగర్ ఉన్న వాళ్ళల్లో శృంగారం అంటే సెక్స్ ఇంటర్కోర్స్ చేయడం కరెక్టా కాదా అన్న విషయాన్ని మనం చాలామంది వ్యాధిగ్రస్తులలో ఒక అనుమానం ఉంటుంది. యూజువల్గా డయాబెటిక్ వచ్చిన వాళ్ళల్లో సరైన కంట్రోల్లో లేకపోతే వితిన్ 5 to 10 ఇయర్స్లో డయాబెటీస్ వలన కణాల షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కణాల డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. డయాబెటిక్లో న్యూరోపతి అనే వ్యాధి ఎక్కువ శాతం ఉంటుంది. అది పెరిఫరల్ న్యూరోపతి అనుకోండి, లేకపోతే జాయింట్ న్యూరోపతి అనుకోండి, ఆర్ ఇతరత్ర కారణాల వలన త్వరగా మనకు ఈ యొక్క కీళ్ళల్లో కానీ లేకపోతే కాళ్ళల్లో కానీ చేతులలో కానీ ఒకలాంటి లెథార్జినెస్, జనరలైజ్ వీక్నెస్, అంతేకాకుండా ఒకలాంటి స్తబ్దత, ఆలోచన శక్తి తగ్గిపోవడం, బ్రెయిన్ యొక్క కణాలు డ్యామేజ్ అవటం వల్ల వీక్గా ఫీల్ అవ్వడం, ఎప్పుడు బాడీలో నుంచి వాటర్ అంటే యూరినేషన్ ఎక్కువ అవటం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి వీక్నెస్ అనిపించడం, తద్వారా వాళ్ళకి శృంగారం మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లో కూడా శృంగారం చేయడానికి కావలసినంత యొక్క పెన్నిస్ యొక్క స్ట్రెంగ్త్ని కానీ ఎంగార్జ్మెంట్ ఆఫ్ పెన్నిస్ని కానీ మెయింటైన్ చేయలేక తొందరగా ఎజాక్యులేషన్ అవడం వల్ల ఫ్యామిలీలో సంసార జీవనంలో అసంతృప్తిలోనే. సో అబ్సల్యూట్లీ షుగర్స్ కంట్రోల్ చేయడమే కాకుండా ప్రతిరోజు ఒక దినచర్యగా ఎంతైతే మీరు మీ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తారో దానిలో 10% సమయాన్ని, 5% సమయాన్ని సంసారం కోసం కేటాయించి శృంగారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా డయాబెటీస్ వాళ్ళల్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే కాళ్ళు చేతులు బాడీలో కంప్లీట్ చలనం ఉంటుంది కాబట్టి కొన్ని వేల కండరాలు ఒక ఏదైతే కాంట్రాక్షన్ లోనవుతాయో అవి మజిల్ యొక్క పవర్స్ని రీజనరేట్ చేస్తాయి, బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా డయాబెటిక్ వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ శృంగారంలో పాల్గొని తద్వారా వారి యొక్క బాడీ యొక్క మజిల్స్ యాక్టివిటీని పెంచి స్ట్రెంగ్త్ను పెంచుకోవడం, అలాగే జాయింట్లోకి ఉండే లిగమెంట్స్ యొక్క బలం పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఎనర్జీ కన్జంప్షన్ వల్ల షుగర్ కూడా యూటిలైజేషన్ పెరిగి షుగర్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఈ యొక్క సెక్షువల్ యాక్టివిటీ డయాబెటిక్లో హెల్ప్ చేస్తుంది. యూజువల్లీ ఎప్పుడైతే మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో శృంగారం చేయలేని, అది తొందరగా ఎజాక్యులేషన్ అవ్వడం, ఎరెక్షన్ నిలవకపోవడం కారణాలైతే షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ మెథ్కోబలమిన్ కానీ బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ తీసుకుంటూ వీలైనంత వరకు నరాల బలం పెంచుకునే విధంగా మాత్రలు, అలాగే దానికి సంబంధించిన ఆహార దినుసులు వాడుకుంటూ తప్పనిసరిగా రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీలో ఉంటే వారికి షుగర్ కంట్రోల్ కూడా ఎనర్జీ యూటిలైజేషన్లో జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్లో శృంగారం నిషిద్ధం కాదు, అది తప్పనిసరి పాల్గొనే విషయం. తద్వారా కూడా వాళ్ళకు మానసికంగా అలాగే శారీరకంగా ఇబ్బందులు కూడా తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది.